ఉత్తరాదిని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలతో కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. పలువురు మృతి చెందారు. ఆకస్మిక వరదలతో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, కేరళ అతలాకుతలమయ్యాయి. विधानसभा దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో కురుస్తున్న కుండపోత వర్షాలు, ఈదురుగాలులు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. వివిధ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు, కొండచర్యలు విరిగిపడి భారీ నష్టం వాటిల్లింది. వేర్వేరు ప్రమాదాల్లో పలువురు మృతి చెందగా వందలాది ఇళ్లు నీట మునిగాయి. రోడ్లు, రహదారులు నదులను తలపిస్తున్నాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. മോദി ഈ കാണാതായവരെ കണ്ടെത്താനുള്ള ശ്രമങ്ങൾ തന്നെയാണ് ഇന്നും നടക്കുക. बंद हो गई, बहुत बेकार। మహారాష్ట్రలో వర్షాల తీవ్రత అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. పూణేలో వరదల తీవ్రత అత్యధికంగా ఉంది. రాజధాని ముంబైతో పాటు పరిసర జిల్లాలైన తానే, రాయ్గఢ్లలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఈదురుగాలుల ధాటికి వందలాది చెట్లు, భారీ ప్రకటనల బోర్డులు కుప్పకూలాయి. రవాణా వ్యవస్థపైన వర్షాల ప్రభావం తీవ్రంగా పడింది. పట్టాలపై నీరు చేరడంతో పలు రైలు సర్వీసులను రద్దు చేయడం లేదా దారి మళ్లించడం చేశారు. ఇక హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలు సైతం వరద గుప్పిట్లో చిక్కుకున్నాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలపైన వరద ప్రభావం అధికంగా ఉంది. ఇక
గుజరాత్లోని సూరత్ను భారీ వర్షాలు ముంచెత్తాయి. రికార్డు స్థాయిలో వర్షాలు కురిశాయి. కామ్రేజ్లో 403 మిల్లీమీటర్లు, పల్సానాలో 357 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. లోతట్టు ప్రాంతాలకు వరద నీరు పోటెత్తడంతో జనజీవనం స్తంభించిపోయింది. వరదల ఉధృతికి 6 మృతి చెందగా 2000 మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వాతావరణ శాఖ హై అలర్ట్ జారీ చేసింది. എല്ലാ ശ്രമങ്ങളും കാണാതായവരെ കണ്ടെത്താനായി ഉണ്ടാകും എന്ന് തന്നെയാണ് മന്ത്രിമാരുടെ നടത്തുന്നതിനോടൊക്കെ അറിയിച്ചിട്ടുള്ളത്. എല്ലാ സംവിധാനങ്ങളും ഇവിടെ തയ്യാറാണ്. ഉദ്യോഗസ്ഥരൊക്കെ ജില്ലാ പോലീസ് മേധാവിയുടെ നേതൃത്വത്തിലുള്ള പോലീസ് സംഘവും അതുപോലെ NDRF, ഫയർഫോഴ്സ് ഉൾപ്പെടെയുള്ള എല്ലാ उस साइड नहीं है, इधर से निकल गए मतलब उस साइड। ఉత్తరాదిని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలతో కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. పలువురు మృతి చెందారు. ఆకస్మిక వరదలతో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, కేరళ అతలాకుతలమయ్యాయి. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో కురుస్తున్న కొండపోత వర్షాలు, ఈదురు గాలులు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. వివిధ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు, కొండ చర్యలు విరిగిపడి భారీ నష్టం వాటిల్లింది. వేర్వేరు ప్రమాదాల్లో పలువురు మృతి చెందగా వందలాది ఇళ్లు నీట మునిగాయి. రోడ్లు, రహదారులు నదులను తలపిస్తున్నాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మహారాష్ట్రలో వర్షాల తీవ్రత అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. పూణేలో వరదల తీవ్రత అత్యధికంగా ఉంది. రాజధాని ముంబైతో పాటు పరిసర జిల్లాలైన తానే, రాయ్గఢ్లలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఈదురుగాలుల ధాటికి వందలాది చెట్లు, భారీ ప్రకటనల బోర్డులు కుప్పకూలాయి. రవాణా వ్యవస్థపైన వర్షాల ప్రభావం తీవ్రంగా పడింది. పట్టాలపై నీరు చేరడంతో పలు రైలు సర్వీసులను రద్దు చేయడం లేదా మళ్లించడం చేశారు.